తండ్రి చూసేసి పెట్టిన శాపం ఇది. మనం ఆ రోజు శాపంలో ఉన్నాం. మానవ శరీరం మొత్తం శివరాత్రి రోజు శాపంలో ఉన్నది అని అర్థం. ఆకలితో ఉన్న వాడికి అన్నం పెట్టమని చెప్తే మీరు విగ్రహాలకు సంబంధించి పూజలు చేయమన్నాడు, చేయమనలేడు. అక్కడ నుంచి తీసుకొచ్చి ఒక బంతి ఇక్కడ పెట్టడంత మాత్రాన శివుడు పారిపోడు కదా, అక్కడ నుంచి పారిపోతాడా అమ్మ? అలా పెట్టలేని మీకు ఆ విగ్రహాలు తిన్నాయా? నిగ్రహంగా ఉన్న విగ్రహాలు తిన్నాయా ఎక్కడైనా? అంతే కానీ భగవంతుడికి నివేదన చేయాల్సింది శాస్త్రం అది. అక్కడ పొరపాటు ఉంది. అలా చెప్పలేడు పరమాత్ముడు ఇక్కడ. నీవు కడుపు నిన్న తిన్న రోజే నేను నిన్ను నిమ్మలంగా చూడగలను, అదే శాస్త్రము. మన తెలంగాణలో దేవాది దేవతలకి ఏటలు కోసినప్పుడు, కోడిలు కోసినప్పుడు, బగారన్న వండినప్పుడు వీళ్ళు తిన్నాకనే బోనం ఎత్తుతారు. ఇది రుజువు, గమనించండి. తల్లి ఎత్తని ఇది బోనం, పిల్లలు తిన్నాకనే ఎత్తండి అంటది. ఇది శాస్త్రం మన దగ్గర ఉంది కదమ్మా. తాగి ఆడతారంటారా, తిని ఆడతారంటారా? తల్లి కడుపును చూసిందమ్మా. మహాముఖంటి కూడా అదే చూశాడు కదా. నువ్వు అది చూడలేని నీకు భక్తిని ఎక్కడి నుంచి చెప్తామమ్మా? నన్ను తప్పు పట్టవచ్చు మీరందరూ. అలా పెట్టకూడదు అనేది అది నీ నియమం, నీ పవిత్రత. కానీ అసలైన పవిత్రత ఆకలితో ఉన్న వాడికి అన్నం పెట్టడం అనేది శాస్త్రమే చెబుతుంది కదమ్మా. దేవుడికి పెట్టు, నువ్వు పెట్టద్దు అని అంటలేము. ధూపాలు, దీపాలు, నైవేద్యాలు, నువ్వు తేనె, నెయ్యి ఎన్ని కావాలో పెట్టేసే తల్లి. ఆశీర్వాద బలం బలంగా ఉంటది. కానీ కొంచెం తీసి క్షమించు నాయన అని చెప్పేసి ఆయనకు పెడితే ఏమన్నా తండ్రి లేచి ఊరికిపోయిండా అందులో నుంచి? ఎక్కడన్నా ఇంతవరకు ఎక్కడన్నా తిన్నాడా? అంటే పూజా ఫలితం ఎక్కడుండదో అనే ఒక భయం ఉంటుంది. అలా ఉండదు. పూజా ఫలితము నిజమైన ఆకలి వాడికి పెట్టడమే. అన్నం అనేది పరమాత్ముడు మీరు అన్నట్టుగా పరబ్రహ్మ స్వరూపం. గమనించండి, అన్నం పరబ్రహ్మ స్వరూపం కాదు తల్లి. దాన్ని సిద్ధం చేసింది మానవుడు. చేసుకున్న అన్నం పరబ్రహ్మ స్వరూపం ఎలా అవుతుంది తల్లి? అంటే ఆయన సృష్టించందే మానవుడు ఎలా చేయగలుగుతాడు? సృష్టించాడు తెలుసా అమ్మ? నీ మనస్సు, నీ తెలివి సృష్టించాడు. దాన్ని సిద్ధం చేసుకునే ప్రక్రియ నువ్వు చేసుకున్నావు. ఆయన నీ జ్ఞానాన్ని ఇచ్చాడు, ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు అన్నం పరబ్రహ్మ స్వరూపం ఉన్నప్పుడు ఈ వ్యవసాయము, ఈ ఎద్దులు, తర్వాత ఇవన్నీ చేసి పంట పొలాలు అవసరం లేదు కదా. దానంతలు అదే వచ్చేసేయచ్చు కదా మన దగ్గరికి. ఇవన్నీ ఎందుకు వచ్చాయంటమ్మా? నీవు ఎంతటి కష్టాన్ని పడి నా దగ్గరికి తీసుకొస్తావో ఆ ఫలితమే మీరు అన్నది. కష్టే ఫలి అని అన్నదో, లేకపోతే మనసుతో చేసిన ఫలితం అనేది ఎందుకు వచ్చింది శాస్త్రంలో అంటమ్మా? నిజమైన ఆకలిని చూడమన్నాడు ఆయన కూడా, నిజమైన అవసరాన్ని చూడమన్నాడు ఆయన కూడా. ఆయన భక్తి చెయ్యకూడదు అని ఎక్కడా చెప్పలేడు, భక్తి చేస్తే తప్పు అని ఎక్కడా చెప్పలేడు. ఏం చెప్పాడనంటే నిజమైన భక్తి ఒకరిని ఒకరు ఆదుకుంటూ పోవడమే కదా. అదే కదా పరమాత్ముడు. 5 సత్యాలు నగ్న సత్యాల్లో రాసి ఉన్నాయి కదమ్మా కలియుగంలో ఏముంటుందని. ఇప్పుడు వర్షను మీరు అన్నది ఒకప్పుడు శాస్త్రం గురించి కదా. అప్పుడు మీరు అన్నది నిజంగా పని చేయకపోతే స్వామి మీరు తప్పు పడుతున్నారు, అన్నం పెడితే ఇక్కడ దేవుడికి తక్కువ చేస్తాం కదా. ఇది 100 సంవత్సరాల క్రితం మాట తల్లి. ఈ రోజు ఎక్కడ ఉంది అసలు చూసారా? దేవుడి పాటలతో గాని ఇంకేదైనా గాని ఏం చేస్తున్నాం గమనించి చూడాలి. ఒకప్పుడు శాస్త్రంలో మన విలువలు రాసిచ్చిన గొప్పతనం ఉన్నది. ఇప్పుడు పాటిస్తలేం కదా మీరు అన్నట్టుగా. దేవుడికి చాలా ప్రత్యేకత ఇస్తున్నాం. ఈ రోజు విఐపి లైన్లు వేసుకుంటున్నాం, విఐపి లైన్ లో పోతున్నాం, అన్ని పోతున్నాం. కానీ దేవుడు మాత్రం అందరింటికి ఒకేలా వస్తున్నాడు కదా. మరి ఇక్కడ మరి దేవుడిది ఎక్కడ పొరపాటు తల్లి? దేవుడు ఎప్పుడు పొరపాటు లేడు. మనం సమానత్వంగా డిసిషన్స్ మనం క్రియేట్ చేసుకునేవి, నువ్వేంది నేనేందని. పరమాత్ముడు ఎక్కడ చేయలేడమ్మా. ఇది రాసింది కూడా శివపురాణంలో. నేను మీకు ఇప్పుడు చెప్పిందంతా శివపురాణందే. శివుడి యొక్క కథ, శివుడి యొక్క పెళ్లి, శివుడి యొక్క తరుణం, మళ్ళీ శివుడి పెళ్లి అనే విషయం ఇంట్లో భయంకరంగా ఉంటది, బాగా చాలా వివరంగా ఉంటది. మీకు ఇంతకుముందు చెప్పిన అమ్మవారు తపస్సు చేసి తల్లి ఈ విషయం స్వయంవరం ప్రకటించింది, చేసింది కూడా ఈ రోజే, శివుడి పెళ్లి రోజే. ఇట్లా 4 తరుణాలు కలిసి వచ్చింది. ఈ 4 తరుణాలు కలిసి వచ్చిన రోజు శివరాత్రి. ఇలా శాస్త్రం ఒకటి మాట్లాడాం, ఇప్పుడు సొసైటీది మాట్లాడాం, దేవుడిది మాట్లాడాం, తర్వాత ఆత్మలను ఏ విధంగా తండ్రి పెడతాడని ఇన్ని వివరాలు తెలియాలి. ఆ రోజున భగవంతుడు మనందరికి ఇచ్చిన శాపమే ఆకలితో ఉండడం అన్నారు కదా. ఇప్పుడు మనం ఆ శాపం నుంచి విముక్తి పొందడం అంటే ఉపవాసం చేయడం వల్ల పిల్లలు పెద్దలు అందరూ చేయాల్సిందే అంటారా? ఎలా? ఇక్కడ ఇంకో విషయం రాసింది, ఎవరైతే ఒక్క పొద్దు ఉంటారమ్మా వాళ్ళ ఫలితం మాత్రమే తండ్రి తీసుకుంటాడు. ఈ రోజు నువ్వు ఒక పొద్దు ఉంటే శివరాత్రి రోజు నీ యొక్క ఒక పొద్దు యొక్క పవిత్రత శివుడికి బలం. శివుడు ఎలా వచ్చాడో తెలుసా? ఆ రోజు ఆకలితో వచ్చాడు. నీవు ఆకలి చంపుకున్న రోజు ఆయన కడుపు నిండుతుంది. ఆయన కడుపు నింపడానికి ఉంటారు వీళ్ళంతా. అందులో కూడా అర్థం ఉంది చూడండి. ఒక రోజు మాత్రమే నైట్ జాగారం చేస్తారు. ఇప్పుడు నైట్ జాగరణ చెయ్యకపోతే అసలు ఈ ఉపవాసానికి యాక్చువల్లీ జాగారణ ఎందుకు చెయ్యాలని అంటే తండ్రి 12 లోపు ఎప్పుడైనా రావచ్చు, అది వచ్చిన సమస్య. అర్థమైందా నా తల్లి? ఆయన భవతి భిక్షాందేహి వస్తాడేమో అని చెప్పి ఇంకా నీకు తెలియకుండా మనము ఆ జాగరణ చేస్తాం. 12 తర్వాత పడుకోవాలంటారు. ఎందుకంటే ఆయన వచ్చిన రోజు 12 నుంచి 12 లోపు ఆయన ఏ సమయానైనా రావచ్చు. మనం 12 వరకే లెక్కలో పెట్టుకోవాలి అంతే లెక్క. ఆ రోజు రోజు అయిపోతుంది కదా తల్లి, ఆ రోజు అయిపోతుంది. కానీ ఉపవాసం విరమణ చేసి మళ్ళీ స్వామికి నైవేద్యం నివేదన చేసి మనం తినే వరకు నిద్రపోతే అది లెక్కలోకి రాదంట. అలా అది ఎందుకంటే నిద్రపోతే లెక్కకు రాకపోవడం అనేది లేదు యాక్చువల్లీ. ఎందుకంటే దాని అర్థము నువ్వు నిద్రపోతే ఆయన వచ్చిపోతే
ఇది దాని అర్థం. కొంచెం డీప్ గా వెళ్దాం మనం. భౌతిక భిక్షాంది అనే టైంలో కలికాలంలో సాధ్యమైన సాధ్యం అనడం కాదు, అది మనస్సు, అది పరమాత్ముడు ఆజ్ఞ. కొందరు కళ్ళు మూసుకోగానే మరి భౌతిక భిక్షాంది అంటే ఉలికిపడి లేచిన వాళ్ళు ఉన్నారు చాలా మంది ఇక్కడ. అంటే ఆయన వచ్చేది కూడా లైవ్ గానే వస్తాడని లేదు, నీ అంతరాత్మని పరీక్షించడానికైనా ఏ రూపంలో అయినా రావచ్చు ఆయన. ఆ రోజు భైరవ రూపంలో మీ ఇంటి ముందే వచ్చి నిలబడొచ్చు, సడన్ గా వచ్చేయచ్చు, నువ్వు ఏదైనా పెట్టాలనుకుంటవచ్చు పెట్టవచ్చు, ఆవు రూపంలోనే వచ్చేయవచ్చు, ఓ గుర్రపు రూపంలోనే వచ్చేయవచ్చు, ఆ పక్కనున్న వీధిలో ఉన్న ఎవరో ఒక ఆడ బిడ్డనో ముసలావిడనో ఇంట్లో ఏదో గొడవ ఏందని వచ్చి అడగవచ్చును. అది తినే అన్నం ఏదైతే ఉంటుందమ్మా, ఇది తండ్రి స్వీకరించేది పవిత్రత. అంతేగాని తండ్రి వచ్చి ఇలా కూర్చొని ఆయననే తింటే పవిత్రత వస్తుంది అనేది వాస్తవం కాదు. ఇప్పుడు మనందరికి తెలిసింది కూడా ఉపవాసం జాగరణ, కానీ నాకు అనిపించింది ఇప్పుడు అలా భగవంతుడు ఏ రూపంలో ఉంటాడో తెలియదు కాబట్టి అందరూ ఉపవాసం జాగరణ చేయాలని లేదు. అలా ఉపవాసంలో లేని వారికి ఎవరికైనా ఆ రోజు ఫుడ్ దానం చేయడం లాంటివి చాలా పుణ్యం కదా. ఇప్పుడు నేను చెప్పి మీరు పర్ఫెక్ట్ గా మంచి ఆన్సర్ ఇచ్చారు. నా స్నేహితుడు ఉన్నాడు, ఆయన గారు ఇట్లాంటి వర్షనే వచ్చినప్పుడు అమ్మ శివరాత్రికి 1000 మందికి వండి పెడతాడు ప్యాకెట్లో పెట్టి. ఆ రోజు అన్నదానం చేసిన వాడు చాలా చాలా పుణ్యవంతుడు తల్లి. శివరాత్రి రోజు ఆకలితో మనం ఉన్నాం కదా, ఈ ఆకలి విలువ తెలవాలి అని చెప్పి తండ్రి పెట్టాడు. నేను ఆకలితో వస్తే నాకు పెట్టలేని మీకు ఆకలి విలువ తెలవాలని. ఈ రోజు అన్ని ఉన్నాయి మన దగ్గర, బారెడు పనులు తెచ్చుకుంటాం. ఒక యాపిల్ తెచ్చుకుని తిన్నాం మనం, యాపిల్స్ కావాలి మనకి, ఇన్ని ఉంటాయి కదా, ఫ్రూట్స్ కావాలి, ఒక ఫ్రూట్ కావాలి, ఇన్ని ఉండడంలో అమ్మ కొద్దిగా కొద్దిగా తీసుకెళ్లి నిజమైన ఆకలితో ఉన్న వాళ్ళకి ఇస్తే వాళ్ళ పక్కనే పరమశివుడు ఉంటాడు. ఇది మాత్రం శాస్త్రంలో రాసి ఉంది. నిజమైన ఆకలే కదా పరమాత్ముడు, నిజమైన అవసరమే కదా పరమాత్ముడు, ఇది చేయమంటున్నాడు ఆయన. ఆయన చెప్పింది ఆ రోజు మన జ్ఞానోదయం చేసింది కూడా అదే తల్లి. నిజమైన ఆకలిని చూడండి బిడ్డ, మీరు నిజమైన వివరణ చూడండి అంటే ఇది చేసుకుంటున్నారు, లక్షల వాళ్ళు చేసుకుంటున్నారే. ఒక పండిలేమా బయటకు వచ్చి ఇవ్వచ్చు, ఇస్తే ఎంత పుణ్యమమ్మా. ఆయన కోరింది అదే, ఆయన చెప్పింది అదే. ఇంకా మనం పాటిస్తలేం, కానీ కొంతమంది మారి పాటిస్తున్నారు. మీరు అడిగింది ఏంటంటే ఆ రోజు దానం చేసిన వాడు లైవ్ గా పరమాత్ముడికి దానం చేసిన వాడే, ఎందుకంటే అది ఆయన రోజు, అది ఆయన రోజు ఎంత వివరంగా ఉంటుంది. మనం ఇక్కడ చాలా తక్కువగా చేస్తాం కదమ్మా, నార్త్ సైడ్ చాలా హెవీ చేస్తారు శివరాత్రి. అసలు వాళ్ళు ప్రతి శివలింగాన్ని ఎంత అద్భుతంగా అది చేసి ఆటలు పాటలు. మన దగ్గర ఇక్కడ ఏం ఆడతారు తెలుసా అమ్మ, కైలాసం ఆడతారు ఆ రోజు. పాములు, స్నేక్ ల్యాడర్ అంటారు కదా, అవి ఆడతారు, అష్టాచెమ్మలు ఆడతారు మన దగ్గర. ఎందుకంటే ఓపిక ఉండదు కదా, ఓపిక ఉండదు కాబట్టి. నార్త్ సైడ్ కోలాటం ఆడతారు ఆ రోజు. కానీ చేయాల్సింది భగవన్ నామస్మరణం చేసుకొని కటే గుడికి వెళ్ళడం ముఖ్యం, శివుడి యొక్క పురాణం వినడం ముఖ్యం. పురాణాలు చెప్తలేరమ్మా ఇప్పుడు, అదొచ్చిన గోల. శివ పురాణం కూడా చెప్పేటోళ్ళు లేరు. చెప్పినవాడు కూడా ఎలా చెప్తున్నాడు అంటే చాలా మంది ఫీల్ అవుతారేమో కానీ ఒక 1/2 hour 45 minutes వింటారు, తర్వాత వినట్లేరు. అదొచ్చింది సమస్య. అంటే అసలు సమస్య ఏంటంటే తినాలి అనుకున్నప్పుడు ఆకలి అవ్వదు, ఇవాళ తినకూడదు అన్నప్పుడు ఆకలి అవుతుంది. మిగతా రోజు పరీక్ష 1-2 అయినా నిద్ర రాదు. ఆ రోజు 10 గంటలకే నిద్ర. ఆయన పరీక్షలేనా, పరీక్షలు ఎన్నో పెడతాడు ఆయన. కొంతమంది ఇవన్నీ తప్పించుకోవడానికి పోయి ఆడుతుంటారు, పాడుతుంటారు, ఇదంతా వివరణ. కానీ ఒకప్పుడు ఎలా ఉండంటమ్మా, గ్రామాల్లో ఆ గుడి దగ్గర కూర్చొని ఒక పురోహితులు, 2 పురోహితులు ఆటల ద్వారా చెప్పేవాళ్ళు. అంటే కథలు, ఇట్లా ఒక శ్రీకృష్ణుడు లాగా వచ్చి సీత నాటకాలు, ఈ దృశ్యాలు కనపడి ఆశ్చర్యకరంగా ఉండేది, అందరూ హ్యాపీగా చూసేవాళ్ళు. ఇప్పుడు అలా లేకపోవడం చేత కూడా మనం బలహీనతలో ఉన్నట్టే. ఇలాంటి కొన్ని గ్రామాల్లో ఇప్పటికి చేస్తూ ఉంటారు, ఆంధ్ర రాష్ట్రాల్లో చూసాం. అలాంటి చేస్తే ఏమిటంటే మనకు టైం పాస్ కాదు, మీరు అన్నట్టుగా భక్తిలో మైండ్ కూర్చుండిపోతుంది. ఇప్పుడు తండ్రి చెప్పింది కూడా ఏంటంటే అమ్మా, వీలైతే పూజ చెయ్యి, లేదా పూజ విను. ఇది నువ్వు పూజ వినలేవు, చేయలేని సమక్షంలో కనీసం ప్రసాదం అన్న తిను, అంటే ఏదో విధంగా నన్ను స్వీకరించు. ఇప్పుడు ఆ రోజు ఉపవాసంలో ఉంటాం కదా, ఆలయానికి వెళ్తాము, తీర్థం ప్రసాదం ఇస్తారు, ఉపవాసంలో ఉన్నా కాబట్టి నేను తీసుకోను అని అంటాం. కానీ అలా ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేయడం. ఆలయానికి వెళ్ళే వాళ్ళందరూ ఉపవాసం ఏమంటారు విడవడానికి వెళ్తారు ఎక్కువ శాతం. సాయంకాలం అయితే విడవడానికి వెళ్తారు, పొద్దున అభిషేకం చేయించుకోవడానికి అలా వెళ్ళి స్వీకరించారు. యాక్చువల్లీ అలానే స్వీకరించారు. ఉపవాసం అనేది విరమణ ఎప్పుడైతుంది అంటే అమ్మా, ఉమ్ము నీ నోట్లో ఉన్న ఈ ఉమ్ము ఏదైతే ఉంటుందో అది మింగినా అవుతుంది. అది మింగకుండా ఉండగలవా? ఊపిరి పీల్చకుండా ఉండగలవా? నీ రక్త ప్రసరణ జరగకుండా ఉండగలవా? కంటి ఈ చూపులో ఐబ్రోలో ఐస్, ఇప్పుడు మీ కంట్లో నీళ్ళు కనబడుతున్నాయి కొద్దిగా అక్కడక్కడ, అంటే ఇదంతా రిఫ్లెక్షన్. ఇవన్నీ కదలకుండా ఈ లోపల ఈ శరీరము ప్రొడక్టివ్ సిస్టమ్ ఆగిపోతుంది కదా. మరి పవిత్రత అనేది ఇక్కడ నుంచి మొదలు పెడితే అమ్మా, పవిత్రత అనేది మళ్ళీ ఎవ్రీ టైం నేను వాడేదంటే అమ్మా, నువ్వు డిసిజన్ తీసుకున్న దాని మీద నీ పవిత్రత డిపెండ్ అయి ఉంటుంది. అంటే నేను ఎలా ఉంటా ఈ ఉపవాసం అనేది నేను ముందుగా సంకల్పం చేసుకుని ఆ విధానంలో వెళ్ళాలి. బాగా ఇప్పుడు నేను ఉమ్ము మింగలేని పరిస్థితుల్లో ఉన్నామనంటే, ఉమ్ము మింగలేకపోతే మింగడానికి ఏముండదు గడ తర్వాత, అన్ని లోపల నుంచి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఉన్న అట్మాస్ఫియర్ అలాంటిది. ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం బలంగా ఉన్న వాళ్ళు ఒక్క పొద్దు ఎక్కుంటారు,
ఈ షుగర్ బీపీ ఉన్న వాళ్ళు ఉండలేరు తల్లి. వాళ్ళు 12-1 గంటల వరకు కూడా ఉండలేరు. గంటన్నర 2 గంటలు ఉన్నా కూడా అమ్మ మనశ్శాంతితో ఉండడమే ముఖ్యం. ఈ ఒక్క పొద్దులు నన్ను అడిగితే, ఒక శివభక్తుడిని నేను కదా, ఈ ఒక్క పొద్దు రోజు అమ్మ ఏదైతే శివరాత్రి రోజు అన్నదానాలు చేయడం చాలా పవిత్రమైంది తల్లి. శివరాత్రి రోజు కనబడవు చూడండి ఎక్కువ శాతం. అందరూ ఎక్కడ లేని తీవ్ర ఒక పొద్దులు ఉంటారు ఆ రోజు. అందరు పోయి ఊరంతా పండగ చేసుకుని పంచితే, ఇప్పుడు భగవంతుని నమ్మకుండా ఏది చేయకుండా ఉన్న వాళ్ళు కూడా ఆ రోజు మాత్రం ఆ రోజు మాట్లాడితే కూడా ఎనర్జీ పోతుంది వాళ్ళది. మాట్లాడరు కూడా. అసలైన ఎనర్జీ ఏం తెలుసా తల్లి? రోడ్డు పై అడుక్కుంటున్న వాళ్ళు, నీ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక పండు కాయ ఇచ్చినప్పుడు కనబడే ఆ చూపు నిజమైన శివరాత్రి అమ్మ. ఆ రాత్రి కదా కావాల్సింది మాకు. శివుడు కోరుకున్నది కూడా అదే కదా. అది చేయడం ముఖ్యం. మేము గుడి కట్టినప్పుడు కూడా అమ్మ శివరాత్రి భారతదేశంలో ఎవరూ చేయని విధంగా నేను చేస్తా. ఆడ మామూలుగా చేయను. నాకు చాలా కొంచెం ఆలోచనలు ఉన్నాము. చాలా వివరంగా అమ్మ. నా కోరిక కూడా అదే. మేము శివుడికి చాలా ఇష్టమైన భక్తులం కదా. ఆ రోజు చేయాల్సిన ప్రక్రియలమ్మ చాలా మందికి తెలియాల్సినవి ఉన్నాయి. ఇంకా మన ఇంట్లోనే కాదు, ఒక్కొక్కసారి మన కోసం ఎదురు చూసే వాళ్ళ దగ్గర కూడా పోవడం కూడా శివరాత్రి అమ్మ. అదే కదా అసలైన రాత్రి. మంచి అవకాశం మీరు ఇచ్చారు. భక్తులు చాలా మంది వింటారు. మళ్ళీ బ్రాహ్మణులు వస్తారు, కొంతమంది గురువులు వస్తారు. వాళ్ళు చెప్పే విధానం వేరు. ఆ వీరం అదంతా పూజా నియమాలు. అంటే అంతే. భగవంతుని ఏ రకంగా మనం ధ్యానం చేయాలి, ఆ రోజు అభిషేకం చేయాలి, అభిషేకం ఎలా చేయాలి, పూజలు ఎలా చేయాలి, ధూప దీప నైవేద్యాలు ఏం చేయాలి, ఇవన్నీ నేను చెప్పేదానికి ఏంటంటే అమ్మా, ఏది చేయాలన్నా ఇది కదలాలి, మనసుతో ఏది కదా విషయము. కాబట్టి ఈ శివరాత్రి అన్నా అందరినీ మంచి రాత్రిలోకి తీసుకురావాలి తల్లి. సంతోషం అండి. చాలా చక్కగా వివరించారు మహాశివరాత్రి విశిష్టతని, ఆ శివయ్య గొప్పతనాన్ని కూడా. ధన్యవాదాలండి. నమస్కారం.